పరోపకారాయ ఫలంతి వృక్షః పరోపకారాయ ఫలంతి వృక్షః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్థం ఇదం శరీరం పరోపకారార్థం ఇదం శరీరం. ప్రేమస్వరూపులారా, పరోపకారార్థ నిమిత్తమై వృక్షములు జగత్తునకు ఫలమునందించుతున్నవి. Embodiments of love. It is for the purpose of being of use to others. Trees give fruits to the world. తమ ఫలములను వృక్షములు తాము భుజించవు. Trees do not eat their own fruits. పరోపకారార్థం ఫలంతి వృక్ష. ఈ వృక్షములకు ఇంత పవిత్రమైన భావము ఆవిర్భవిస్తున్నది. It is for the sake of others. The trees bear fruits. The trees express such sacred feelings. పరోపకారార్థమై నదులు ప్రవహించుతున్నవి. It is for the sake of others. Rivers flow. తమ జలమును తాము గ్రోలవు. They don't drink their own water. తమ జలమునంతైకుడను జగత్తులకు అందించి పరోపకారార్థమై ప్రవహించుతున్నది. They give away all their water to the world and flow for others' welfare. పరోపకారార్థ నిమిత్తమై పశువులు క్షీరమును మానవులకు అందించుతున్నది. Cows, to be of use to others, give milk to humanity. తమ పాలను త్రాగవు. They don't drink their own milk. కాని మానవుడు పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరము ధరించినది పరోపకారం నిమిత్తమయ్యని సత్యాన్ని విస్మరించి స్వార్థము స్వప్రయోజనము అనేటువంటి యొక్క సంకుచితమైనటువంటి మార్గమును అవలంబిస్తున్నాడు. However, man, having forgotten this truth, that this body has been given for the purpose of being useful to others, takes to the narrow-minded path of self-interest and selfishness. ఈనాటి మానవునకు వృక్షములకున్న త్యాగము కాని, పశువులకున్న త్యాగము కాని, నదులకున్నటువంటి త్యాగము కాని, ఈ త్యాగములను వెయ్యింట ఒక భాగమైన కూడాను మానవుని యందు లేకుండా పోతున్నది. Man of today does not even have 1,000th of the sacrifice that the trees, rivers and cows possess. తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము. From the moment one wakes up at dawn to the time one falls asleep at night, it is all selfishness, selfishness and selfishness. ఈనాటి దేశము ఇన్ని విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి కావడానికి కారణమేమిటి? స్వార్థము స్వప్రయోజనమే. What is the reason behind the turmoil the country is undergoing today? It is this selfishness and self-interest. స్వార్థము అవసరమే. Selfishness is essential. స్వప్రయోజనము కూడాను అవసరమే. Self-interest is also necessary. కానీ నశ్రేయో నియమం వినా, కొంత హద్దులో ఉంటుండాలి ఈ స్వార్థమును కూడా. But there can be no welfare without limits. Even selfishness must be within certain limits. కనుకనే దివ్యత్వమైనటువంటిది మానవుని యందు ఏమాత్రం కూడాను గోచరించటం లేదు. That's why divinity is not to be seen in a human being. మానవుడు మానవుడిగా కూడాను జీవించడానికి ప్రయత్నించటం లేదు. Man is not even making an effort to live as a man.
మానవుడు మానవుడిగా జీవించితే ఇదే నిజమైన మానవత్వము, మాధవత్వము. If man were to live like a man, that in itself is humanness, divinity. ఎతి కలదనుచుంటిరో, ఎతి కలదనుచుంటిరో అది లేదు, ఎది లేదనుచుంటిరో అది కలదు, ఉన్నదొక్కటే దైవము ఎన్నటికి లేనిదయ్యను జగత్తును కానరయ్యా, లేనిదయ్యను ఈ జగత్తు కానరయ్యా, లేనిదయ్యను లేనిదయ్యను ఈ జగత్తు కానరయ్యా. What you say exists does not exist. What you say doesn't exist, exists. Only God exists at all times. Behold the world that was always non-existent. జగత్తంతైకుడను దైవత్వంతో ఇమిడి ఉన్నటువంటిది. The whole world is permeated by divinity. జగత్తు ప్రత్యేకముగా లేదు. World doesn't exist separately. విశ్వం విష్ణుమయం జగత్. The whole world is permeated by Lord Vishnu. సర్వం కలివిదం బ్రహ్మ. All of this is Brahma. ఈశావాస్యం ఇదం సర్వం. The entire universe is permeated by God. జగత్తు వేరు, దైవత్వం వేరు కాదు. World and divinity are not distinct. ఇట్టి ఏకత్వమును గురించి ప్రశ్నోపనిషత్తు చక్కగా ప్రబోధం సలుపుతూ వచ్చింది. It is about this oneness the Prashnopanishad began imparting lessons. ప్రతి పదార్థమునకు ఒక్కటి పరార్థము అనేటువంటిది ఉంటున్నది. Every object or padartha has a higher basis or parartha. పరార్థము ఆధారము లేక పదార్థము గోచరము కాదు. Without the basis, the object cannot be understood. ప్రాణము లేని ప్రాణికి అస్తిత్వము శూన్యము. A living being without the life force or prana ceases to exist. అదే విధముగానే In the same way, పరార్థము లేనిటువంటి యొక్క పదార్థము నిరుపయోగం. objects without their basis are useless. పదార్థము మూలము, పరార్థము మూలము, పదార్థము స్థూలము. Parartha is the source, padartha is the gross. పరార్థము ఆధారము, పదార్థము ఆదేయము. While parartha is the basis, padartha is the effect. భౌతిక దృష్టితో ప్రియుని పరికించినప్పుడు ఇవి రెండు కూడాను పరస్పర విరుద్ధముగా గోచరిస్తుంటాయి. When viewed from the worldly perspective, these two appear contrary to each other. కానీ తత్వ దృష్టితో చూసినప్పుడు ఈ ప్రాణము లేని ప్రాణి కాని, ఆధారము లేని ఆధేయము కాని, జడము కానటువంటి చైతన్యము కాని, చైతన్యము లేని జడము కాని జగత్తులో కానరాదు. However, when we see through a spiritual eye, it is impossible to perceive in the world a living form without life, the based without the basis, the inert without consciousness, or a consciousness without the inert. ప్రాణము వలనే ప్రాణి ప్రకటిస్తూ ఉంటుండాలి. Beings exist because of the life principle or prana. ప్రాణి ఎందుకును ప్రాణం ఉంటున్నది. Within the living beings or prani is the life principle or prana. దీనిని వైదిక విజ్ఞానమునందు, ఆధునిక విజ్ఞానమునందు మ్యాటర్ అండ్ ఎనర్జీ అని రెండింటి యొక్కను సమన్వయము గావిస్తూ వచ్చినది. This was referred to by Vedic science and modern science as matter and energy, which is related to each other. శివశక్తి యొక్క రసస్వభావం అనేటువంటిది కూడాను ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వముతో కూడినదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క ప్రశ్నోపనిషత్తు ప్రబలంగా వివరిస్తూ వచ్చింది. Prashnopanishad emphatically declares this truth, that this divine unity is the essential nature of the Shiva Shakti principle.
కనుక వైజ్ఞానములకు కాని తత్వశాస్త్రములకు కాని ఏమాత్రము కూడాను భిన్న భేదములు కనిపించవు. Therefore, there is no contradiction between science and philosophy. కేవలం భౌతిక విజ్ఞానము పదార్థముతో కూడినట్టుగా మనము భావిస్తున్నాం. We think that secular science is related to Padartha. తత్వశాస్త్రం అనేటువంటిది పదార్థముతో చేరినట్టుగా భావిస్తున్నాం. And we think that philosophy is related to the Parartha. పదార్థములు రెండు కూడాను అవినాభావ సంబంధములు, అన్యోన్య ఆశ్రయములు. The object and its basis are interdependent and coexistent. ఇట్టి ఏకత్వమును ప్రకటించేటువంటిదే ఉపనిషత్తుల యొక్క ప్రభావము. The impact of the Upanishads is in teaching this oneness. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఉపనిషత్తులన్నీ కూడాను కేవలము పదార్థమును ప్రబోధించినటువంటివే కాని పదార్థములకు సంబంధం లేదని భావిస్తున్నారు. But unfortunately, today people consider the Upanishads as relating to the Parartha alone and not to the material objects. ఆధ్యాత్మికమనగా కేవలము భౌతికమైన ప్రపంచంతో సంబంధం లేదని కూడాను భావిస్తున్నారు. They also think that spirituality has nothing to do with the physical world. భౌతికమనగా ఆధ్యాత్మికతకు ఎట్టి సంబంధము లేదని కూడాను విశ్వసిస్తున్నారు. They believe the world has nothing to do with spirituality. చాలా పొరపాటు. This is a big mistake. ఒకటి ఆధారము, ఒకటి ఆధేయము. One is the basis, the other is the manifestation. ఒకటి ప్రాణము, రెండవది ప్రాణి. One is life force and another is life form. ఈ రెండింటి యొక్క చైతన్యం యొక్క సమన్వయమే నిజమైనటువంటి జగత్తు. The synthesis of consciousness of these two is the world. ఈ జగత్తును మనము విస్మరించి దివ్యత్వాన్ని విసర్జించడము ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క సంకుచితమైన భావమే. Forgetting this world and having faith in divinity is also a sort of narrow-mindedness. జగత్తునకు దివ్యమైనటువంటి శక్తికి సన్నిహిత సంబంధం ఉన్నటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. We must strengthen the faith that there is a strong relationship between the world and the divine power. ఈ జగత్తు లేకుండినా మనం ఏ ఒక్క విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోలేము. If there was no world, we would not be able to understand anything. జగత్తే లేకుండినా ఏ సత్యాన్ని కూడా మనం గుర్తించలేము. If there was no world, we will not be able to recognize any of the truths. ఏది సత్యమో ఏది మిథ్యమని మనం భావిస్తున్నామో ఈ రెండింటికి జగత్తే మూల కారణం. What we perceive as real and ephemeral, both have world as the basis. జగత్తును వదలి మనం ఏ ఒక్క విజయాన్ని కూడా మనం సాధిస్తున్నామంటే ఇది కేవలం అసాధ్యము. Without this world, it would be impossible for us to achieve any victory. జగత్తును ఆధారము చేసుకొని దివ్యత్వాన్ని అనుభవించుటకు ప్రయత్నించాలి. Strive to experience divinity, keeping the world as the basis. కనుకనే మానవత్వములో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని కొంతవరకు మనం అనుభవించాలంటే మానవత్వాన్ని కూడా మనం ఆధారం చేసుకోవాలి. Therefore, if we wish to experience, even to an extent, the divinity inherent in humanity, we must make human nature the foundation. ఒకానొక సమయమున Once upon a time, 6 మంది విద్యార్థులు 6 students, వారు మహా జిజ్ఞాసులై having become aspirants of knowledge, తమకు తెలియనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించదని for the purpose of discovering truths that were unknown to them, మానవత్వం వచ్చినందుకు నిజమైనటువంటి యొక్క సత్యాన్ని అన్వేషణ చేపట్టమే తన యొక్క కర్తవ్యమని, considering the inquiry into truth as the very purpose for which human birth was given, జీవితం యొక్క పరమ రహస్యాన్ని తెలుసుకోవాలని to discover the ultimate secrets of life, పిప్పిలాద మహర్షి దగ్గరికి వచ్చారు. they approached sage Pipilada. అక్కడికి వచ్చి అతి వినయము చేత నమస్కరించి, Going there, they saluted him very humbly మహర్షి and said, "Great sage, జగత్తు ఉత్పత్తికి కారణమేమిటి? మానవ జీవితం యొక్క పరమావధి ఏమిటి? what is the reason for the creation of this world? What is the goal of human life? మాకు బోధించి మా సంశయాన్ని తీర్చమని ప్రార్థించారు. Please teach us and clear our doubts." They prayed thus. పిప్పిలాదుడు చెప్పాడు,
Then Pipilada said, నాయనలారా, ఇట్టి జిజ్ఞాస మీకు రావటము చాలా అదృష్టమే. Dear ones, to have this quest for knowledge is your fortune. కానీ ప్రతి ఒక్క దానికి కూడా ఒక అధికారం ఉండాలి. But in every case, there needs to be a certain qualification. ఈ అధికారము లేనటువంటి యొక్క తత్వంలో మేమిచ్చే ఆన్సర్ కూడా మీరు అర్థం చేసుకోలేరు. When you do not possess such eligibility, you will not be able to understand the answer that I give. ప్రతి చిన్న విషయమును కూడాను దానికి తగినటువంటి అధికారం ఉంటుండాలి. Even for the smallest of things, one needs the necessary eligibility. ఒక పేషెంట్ కు మందు ఇవ్వాలనుకుంటే అతను డాక్టర్ అధికారంలో ఉంటుండాలి. To dispense medicine to a patient, you need the qualification of a doctor. ఒక బ్రిడ్జ్ ఏమైనా కట్టాలనుకుంటే అతనికి ఇంజనీర్ యొక్క అధికారం ఉంటుండాలి. To construct a bridge, you need the qualification of an engineer. అదే విధంగానే జగత్తునందు నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ప్రతి విషయమునకు ఒక అధికారం ఉంటుండాలి. Similarly, everything that we experience in day-to-day life calls for a certain eligibility. పాత్రను పురస్కరించుకొని ఏ పదార్థము ఆధారంగా ఉంటుంటాయి. The material is stored after considering the nature of the container. కనుక మీ యొక్క వాంఛలు ఉత్తమమైనటువంటివి. So your desires are noble. కానీ కొంతకాలము తీసుకొని చక్కగా విచారణ సలిపి నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి తద్వారా దీనిని అర్థం చేసుకుంటూ గుర్తించండి. But take some time, inquire sincerely, discriminate between the eternal and the ephemeral, and then try to understand. తొందరపాటు మంచిది కాదు. It is not good to be in haste. కనుక ఈ తొందరపాటు చేతనే మనము తెలుసుకోవాల్సినటువంటి యొక్క పరమ సత్యాన్ని కూడాను మనం దూరమైపోతున్నాం. It is because of haste that we are going farther from the greater truth. We must realize. ఈ తొందరపాటు వల్ల మనం కాలమును కర్మమును కాయమును కూడాను వ్యర్థము గావించుకుంటాం. Because of this haste, we are wasting time, actions, and even our body. జీవితము రావటమే పరమావధి యొక్క తత్వము. Coming to life is itself the essence of the ultimate goal. పరమావధిని గుర్తించవాలన్నా మీరు తగినటువంటి ఒక ఓపికను సాధించాలి. To understand the ultimate purpose, you must develop the necessary patience. తొందరపాటు చేత మనం అనేక నష్టములకు గురి అయిపోతాం. Haste will lead us to many losses. కనుకనే haste makes waste, waste makes worry. So do not be in a hurry. That is why it is said, haste makes waste, waste makes worry. So do not be in a hurry. పిల్లలారా, Children, మీరు తొందరపాటులకు ఏమాత్రం కూడా ముందంజ వేయకూడదు. never take any step in haste. కనుక శాంతముతో దీనిని సాధించుటకై కొంతకాలం ఆశ్రమలందుండి ఆజ్ఞను పాలించి కొంతకాలం మీరు జీవించండి అని పిప్పిలాదుడు సమాధానం చెప్పాడు. Pipilada then said, to achieve this, peacefully stay in the ashram for a while, follow commands, and spend some time. కొంతకాలం జరిగినది. Some time elapsed. ఒక సంవత్సరం జరిగిన తరువాత After a year had gone by, తత్వ మహర్షి అనే ఆ మహర్షి యొక్క మనుమడైనటువంటి కుంభిడి అనేటువంటి శిష్యుడు వచ్చి, స్వామి, ఇంతకాలం నేను ఆశ్రమంలో జీవిస్తూ వచ్చాను, కానీ నా సంకల్పం అనేటువంటిది దినదినములకు అధికమవుతుండాలి. Katwa Maharshi's grandson by named Kumpidi came to Pipilada and said, Swami, I have been living in this ashram for so long, but my thoughts are increasing with every passing day. ఈ సందేహమును నాకు తీర్చి నాకు మనశ్శాంతిని చేకూర్చమని ప్రార్థించాడు. Please clear this doubt of mine and confer on me peace of mind. He thus prayed. ఈ సృష్టికి మూలకారకుడు ఎవరు? Who is the cause for this creation? ఈ జీవులు సృష్టించినటువంటి వాడు ఎవడు? Who has created all these creatures? అని ప్రశ్నించగానే పిప్పిలాడు చిరునవ్వు నవ్వి, When questioned thus, Pipilada smiled నాయన, ఇది ప్రజాపతి యొక్క ఉత్పత్తి అన్నారు. and said, Son, this is the creation of Prajapati. దీనితో ఆ యొక్క కుందినికి చాలా మనస్సు విరిగినది. Hearing this, Kumpidi was heartbroken. ఇంతకాలం నేను సేవ చేసినందుకు ఇది ఆ సమాధానము. Is this the answer I deserve after serving so long?
ప్రజలను సృష్టించినటువంటి వాడు ప్రజాపతి అంటున్నావు. You are saying that the one who created everyone is Prajapati. ఈ ప్రజాపతి ఎవరు? Who is this Prajapati? అన్నమే ప్రజాపతి అన్నారు. Food is Prajapati, he replied. ఈ అన్నం ద్వారానే మానవత్వం ప్రాప్తిస్తుండాలి అన్నాడు. It is because of food that humanity is prospering, he said. ఈ అన్నమునకు మూల కారణం ఏమిటి? What is the source of food? వరుణుడు. Varuna or rain. ఈ వరుణుడు వల్లనే పంటలు పండుతున్నాయి. Because of Varuna, the crops grow. ఈ పంటల వల్లనే మనకు పదార్థం లభ్యమవుతుండాలి. Because of crops, the food is available to us. నాయన, మొట్టమొదట మన యొక్క ప్రవర్తన అత్యవసరమైనటువంటిది. Son, first and foremost, our behavior is of prime importance. ఎట్టి మంటనో అట్టి పొగ. As is the fire, so is the smoke. ఎట్టి పొగనో అట్టి మేఘము. As is the smoke, so is the cloud. ఎట్టి మేఘమో అట్టి వర్షము. As is the cloud, so is the rain. ఎట్టి వర్షమో అట్టి పంట. As is the rain, so is the crop. ఎట్టి పంటనో అట్టి వంట. As is the crop, so is the food. ఎట్టి వంటనో అట్టి జీవితం. As is the food, so is our life. కనుక మానవ జీవితమునకు ఈ యొక్క ఆహారమే మూలాధారము. So for human life, food is the very basis. కను ఆహారం చేతనే మానవత్వం అనేటువంటిది ఈ జగత్తునందు ఆవిర్భవిస్తుండాలి. Therefore, it is because of food that humanity is proliferating in this world. అయితే దీనికి కూడా నువ్వు ఒక మూలాధారం ఉంటుండాలి. But this too has a basis. దీనికి ఏమిటి ఆధారం? What is the basis for this? ఈ విధంగా ప్రశ్నించినప్పుడు When questioned thus, సూర్యుడు ప్రాణుడు, sun represents life form. చంద్రుడు రమి అనగా జడము, Moon represents inert. ఈ జడ చైతన్యముల యొక్క సమ్మిత స్వరూపమే ఈ యొక్క సృష్టికి మూల కారణం. This union of matter and consciousness forms the basis for creation. జగత్తునందు జడ చైతన్యములు రెండు కూడాను సహజంగానే ఉద్భవిస్తాయి. Inert and consciousness occur naturally in the world. ప్రాణము ప్రాణి కూడాను సహజంగానే ఉద్భవిస్తాయి. Life and life forms occur naturally too. ఈ రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపమే సృష్టికి మూల కారణం. The conglomeration of these two is the cause for creation. సూర్యుని కిరణములు తేజీప్యమానంగా దిశలంతా సాగుతూ ఉంటాయి. The sun's rays spread across different directions radiantly. ఇవి కేవలము దీని యొక్క కిరణములు జఠరాగ్ని ఎందుకును ప్రవేశిస్తుంటున్నాయి. These rays enter into the Jataragni or the digestive fire too. ఈ జఠరాగ్ని ఎందు ప్రవేశించి Entering the Jataragni, తద్వారా ఉత్పత్తికి మూల కారణం చేస్తున్నాయి. through that they become the source for creation. ఈ జగత్తులో ఉన్నటువంటి మృణ్మయమైనటువంటి యొక్క మట్టికి గాని, Be it for the inert dust in this world, కాష్టమైనటువంటి యొక్క వృక్షములకు కానీ, be it for the woody trees, శిలామయమైనటువంటి పర్వతములకు కానీ, be it for the rocky mountains, రక్తమయమైనటువంటి దేహములకు కానీ, or for the blood-filled body, సూర్య కిరణంలో అత్యవసరము. sun rays are most necessary. దీని యందే ప్రాణశక్తి ఇమిడి ఉంటున్నది. The life force is latent in it. ఈ ప్రాణశక్తి ద్వారానే జగత్తంతా ఆవిర్భవిస్తుండాలి. The whole world is created by this life principle. ఇట్టి ఆవిర్భవించినటువంటి యొక్క జగత్తునకుడును సంరక్షణ గావిస్తుండాలి. It also protects the world that it creates. కనుక సృష్టి స్థితి లయములకంతా కూడాను మూల కారణము సూర్యుడే అన్నాడు. So he said, sun is the basis for generation, sustenance and dissolution. ఈ విధమైనటువంటి యొక్క జవాబులు చెప్పుతూ, Answering in this manner, నాయన, son, ఈ కాలమునందరి యొక్క విద్యార్థులు the students of these days, తమ యొక్క శక్తి సామర్థ్యమును గుర్తించక, not recognizing their strengths and talents, మనోభీష్టమును నెరవేర్చుకున్నట్టుకై అనేక ప్రయత్నములు చేస్తుంటారు. make numerous efforts to fulfill their desires. కనుకనే విఫలుడై, Then when they fail, కేవలము ఆ నిరాశకు గురి అయి నిస్పృహ చేత succumbing to hopelessness when they become depressed అలజడలను అభివృద్ధి గావించుకుంటున్నారు. and grow restless. కానీ తన యొక్క కెపాసిటీ, తన యొక్క శక్తిని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. But they are not making efforts to realize their capacity and abilities. కనుకనే ప్రతి మానవుడు కూడాను మంచి చెడ్డలకు
తన యొక్క తత్వాన్ని తాను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore, every person, to know good and bad, must make efforts to realize their innate nature. ఈనాటి మానవులకు తమ జీవితం యొక్క పరమావధి ఏమిటి అనేటువంటి యొక్క విషయాన్ని ఎవ్వరు కూడా తెలుసుకోవటం లేదు. Amongst men today, there is none who is trying to know what is the purpose of their lives. కానీ జీవిత పరమావధి తెలియలేదే అని విచారం కూడా ఎవ్వరికీ లేదు. They are not even worried about their ignorance of the goal of life. ఏ నూటికో ఏ కోటికో ఒక్కరికి ఈ విచారం ప్రారంభమవుతుంది. In 1 in 100 or 1 in a crore, this inquiry begins. అది ఏ పరార్థమునకు పరమార్థమునకును ప్రధాన సోపానము. This is the primary step towards the goal of life and the ultimate. కానీ అనేక మంది జనులు జీవిత పరమార్థం అంటే ఏమిటి అంటే కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు బట్ట, ఇంటి నిండుకు పిల్లలు, ఇవే జీవిత పరమావధి అనుకుంటాం. But when asked what is the purpose of life, most people feel it is having enough food to fill the stomach, enough sleep to fill the eyes, enough clothes to cover the body, and enough children to fill the house. కాదు. No. ఈ కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు వస్త్రము, ఇంటి నిండుకు పిల్లలు, పసిపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి. This need for food to fill the stomach, sleep to fill the eyes, clothes to cover the body, and children to fill the house can be found among animals, birds and beasts too. మానవ జీవితం యొక్క పరమావధి ఏమిటి? What is the highest goal of human life? కాదు, మానవుడు తిని ఊరికే కూర్చునేటువంటి స్వభావం కాదు. No, man's inherent nature is not merely to eat and stay put. తిని తిరుగుతాడు. He eats and roams around. తిరిగి విషయాన్ని కనుక్కుంటాడు. Going around, he gathers information. ఏది మంచిదో దానిని అభివృద్ధి గావించుకుంటాడు. He develops that which is good. అభివృద్ధి గావించుకున్న మంచిని ఆచరిస్తాడు. The goodness which he develops, he follows. ఆచరించిన మంచిని 10 మందికి అందిస్తాడు. The good he follows, he then shares with 10 others. పరమావధి. This is the true goal of life. మనం ఈ జగత్తునందు ప్రవేశించి we enter this world. చేప ఏ విధంగా జలములో సంచరించి ఆ జలమునందున్నటువంటి మాలిన్యాన్ని భుజించి జలమును పవిత్రము గావించుతున్నదో, as the fish moves around the waters, consuming the dirt and making the water clean, అదే విధంగానే విద్యార్థి ఈ సమాజంలో ప్రవేశించి similarly the student must enter the society, సమాజం నందున్నటువంటి మాలిన్యాన్ని రూపుమాపి transform the filth in the society, మహత్తరమైనటువంటి ఆదర్శాన్ని అభివృద్ధిపరిచి foster the ideals that are important, అభివృద్ధిపరిచిన ఆదర్శాన్ని అనుభవించి experience the idealism that has been fostered, అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచాలి, and share with 10 others the joy experienced. ఇది ప్రధానమైనటువంటి పరమావధి. This is the primary goal of life. దీనిని ప్రశ్నోపనిషత్తు వేసినటువంటి దీనికి సరైన జవాబు. This is the best answer for the question posed by the Prashnopanishad. నాయన, జీవితం అనేటువంటిది కేవలం ఏకాకి జీవితం కాదు. Child, life is not to be lived in isolation. ఇది ఒక సమాజంతో కూడినటువంటిది. It is related to society. ఇది వ్యక్తి జీవితము కాకుండా సమష్టి జీవితంగా ఉండాలి. Rather than an individual living, it must be a social living. సమాజమే లేకపోతే వ్యక్తియే లేడు. Without the society, there is no individual. వ్యక్తి యొక్క సుఖశాంతములన్నీ కూడా సమాజంలో ఇమిడి ఉంటున్నవి. All the happiness and peace of an individual are embedded in the society. కనుక సమాజం యొక్క క్షేమాన్ని మొట్టమొదట మీరు కోరండి. So first and foremost, aspire for the welfare of the society. లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలి. May all in the world be happy. Everyone must be happy. అప్పుడు అందరి సుఖములోనే మన సుఖం కూడా ఇమిడి ఉంటుండాలి. Our happiness too is embedded in the happiness of all. మన సుఖం ప్రత్యేకంగా నీటిపైన వేసిన తైల పొట్టు వలె ప్రత్యేకంగా ఉండటం లేదు. Our happiness is not isolated like a drop of oil on a leaf. నీటితో చేరిన నీటి వలె, పాలతో చేరిన పాల వలె మన జీవితము సమాజంతో లీనం కావాలి. Like water that is mixed in water and milk that is mixed in milk, our life must merge into that of the society.
ఈ సత్యాన్నే బ్రహ్మచారులంతా కూడా గుర్తించవలనని పిప్పిలాదుడు ఆ యొక్క శిష్యులకు బోధిస్తూ వచ్చాడు. Pipilada taught his students that it is this truth that all brahmacharis or celibates must recognize. కానీ But ఈ మానవత్వములో in this human life, కష్టములకు గురి కావాలి, difficulties must be undergone, బాధలను సహించాలి, pain must be endured, నిందలకు నిష్ఠురములను ఎదుర్కోవాలి. censure and calumny must be faced. అప్పుడే నిజమైనటువంటి సత్యం మనకు అర్థమవుతుంది. Then alone can we understand the absolute truth. అప్పుడే ఉన్నత స్థాయిని కూడా మనం అందుకోగలము. Then alone can we attain the highest state. ఒక తోటమాలి One gardener, తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను from dawn to dusk, తోటను కాపాడే నిమిత్తమై in order to safeguard the garden, చాలా దూరం నుంచి ఒక మట్టి పాత్రలో నీరు తీసుకుని వచ్చి ప్రతి మొక్కకు వేసి దాన్ని పోషిస్తూ వస్తున్నాడు. has been fetching water in a mud pot from a distant place and watering every sapling and nurturing them. ఈ విధంగా పోషిస్తూ పోషిస్తూ యజమానుని యొక్క మన్ననలకు గురి అయ్యాడు. Fostering and nurturing the garden this way, he earned the love and appreciation of his master. అందుకున్నాడు ఈ యొక్క గౌరవాన్ని. He earned this respect. కానీ ఒకనాడు చాలా ఇంటి యందు కలిగినటువంటి అశాంతిని పురస్కరించుకొని One day, because of the disturbances at home, తాను అసంతృప్తితో being dissatisfied, ఆ పాత్రను కింద పెట్టి he kept the vessel down, తాను నిరుత్సాహంతో and with disinterest, కేవలము నిష్ప్రయోజనమైన జీవితముగా భావిస్తూ వచ్చాడు. he started thinking of his life as being useless. కానీ ఇది సరి కాదని ఎంత ప్రయత్నించినప్పటికీ నిరాశ నిస్పృహకు తాను గురి అవుతూ వచ్చాడు. However much he tried telling himself that to feel this way is wrong, he ended up feeling hopeless and dejected. ఏమిటి నా జీవితము? What is my life? జీవితం అంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క సేవా భాగ్యం నందే నేను అంకితం కావాలా? All my life am I to be dedicated to such service alone? నేను పుట్టినందుకు ఏమిటి? Why have I taken birth? అనేక మంది సుఖశాంతులు అనుభవిస్తున్నారు. Many are experiencing joy and peace. నేను సుఖశాంతికి నోచుకోలేదా? Am I not deserving of such joy and peace? నేనంత దరిద్రుడను. How poor I am. నేనంత పాపిని. What a sinner I am. అని తనలో తాను చాలా నిందించుకుంటూ వచ్చాడు. In this manner he began criticizing himself. ఈ నిందను పురస్కరించుకొని ఆ పాత్ర జవాబిస్తుందాదట. Hearing this self-criticism, it seems the vessel gave a reply. ఓ తోటమాలి, Oh gardener, ఈ చిన్న అశాంతికే నీవింత నిస్పృహ చెందటం మంచిది కాదు. it is not good to get depressed on account of such a trivial disturbance. కష్టే ఫలి. Hard work alone yields rewards. దీనికి నేనే ఆదర్శం. I am an example for that. నేను పూర్వము ఒక అందరి కాళ్ల కింద తొక్కబడినటువంటి మట్టిని. Previously I was mud that was trampled upon by everyone's feet. కానీ కుమ్మరవాడు నన్ను తీసుకొని వచ్చి But the potter brought me, నీటితో కలిపి mixed me with water, కాళ్లతో త్రొక్కి crushed me with his legs, చక్రం వైపున వేసి తిప్పి placed me on a wheel and spun me around, చెక్కతో కొట్టి beat with the stick, నన్ను ఒక పాత్రగా చేసి made me into a vessel, అగ్నిలో వేల్చి roasted me in fire, నన్ను బాగా కాల్చి burnt me thoroughly. కట్టగడపటికి అందరి మొటికాయలు కూడా నేను తింటూ వచ్చాను. ఇది సరైందా కాదని ప్రతి ఒక్కడు నన్ను కొట్టి తీసుకోవటమే. At the end I began receiving beatings from all. Everyone would tap on me to see if I was good or not, and then take me. ఈ విధమైనటువంటి కష్టమును నేను అనుభవించటం చేతనే It is because I have gone through such hardships. ఈనాడు నేను మానవుని యొక్క తలపైన పోయి నిలుచుకున్నాను. Today I am able to stand on the head of man. ఈ కష్టములకే నేను సరైనటువంటి ఇది ఆదుకోలేకపోయినప్పుడు, If I were not prepared to face the difficulties, ఈ కష్టములనే నేను ఎదుర్కోలేకుండా ఉండినా, if I had not faced all the troubles at all, నేను ఇంత ఉన్నత స్థాయిని చేరేటువంటి దానిని కాదు. I wouldn't have reached such a high position.
కనుక ఏ ఉన్నత స్థాయిని చేరాలని ఆశిస్తున్నావో So, to reach the high position that you wish to, దానికి పూర్వము అన్ని రకములైనటువంటి కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కావాల్సి వస్తుంది, ఎదుర్కోవాల్సి వస్తుంది. prior to that, you need to go through troubles and sorrows. You have to face them. కనుకనే నసుఖార్ లభ్యతే సుఖం. Therefore, happiness is not born out of happiness. సుఖము నుంచి సుఖము మనకు రాదు. From happiness, you can never obtain happiness. కష్టము నుండియే మనకు సుఖం ప్రాప్తి. Only from trouble we derive pleasure. ఈ కష్టమును అనుభవించే నిమిత్తమై కాయం మనకు వచ్చింది. This body has been given to us to endure difficulties. ఈ కాయమును సరైన రీతిలో మనం ఉపయోగపెట్టినప్పుడే కష్టమును మనకు సహించేటువంటి ధైర్య సాహసాలు శక్తులు కూడా మనకు లభ్యమవుతాయి. Only when we put this body to right use, we would be able to derive the courage and strength to face the troubles. మానవుని యందు లేని శక్తి మరొక దీని యందు లేదు. The strength which is in man is not in any other being. ఇంత కష్టమును నేను ఏ రీతిగా సహించాలి అని బలహీనుడవుతుంటాడు. Thinking, how am I to face such difficulties, one becomes weak. బలహీనత కానక్కరలేదు. No need to feel weak. ఆ కష్టమును సహించేటువంటి శక్తి కూడా మన యందు ఉంటది. The strength needed to endure such difficulties too is within us. నిజంగా ఆ సహించేటువంటి శక్తి మన యందు లేకుండా ఇన్ని కష్టములను మనము ఏమాత్రం సహించుకుని జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం. If the strength needed to endure such difficulties is not there, how are we putting up with hardships and carrying on with life? ఇదే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. This is the direct proof. కష్టమంటున్నాం, You are saying difficulties. కాలాన్ని గడుపుతున్నాం. You are spending time. ఈ కాలము లోపలనే కష్టాన్ని జయిస్తూ వస్తున్నాం. And in this time you have been tiding over difficulties. ఈ జయించే శక్తి మన యందే ఉంటున్నది. The strength to conquer is within us. కానీ ఉన్న శక్తిని ఉపయోగించుకునేటువంటి విధానం మనకు తెలియలేకపోవటం చేతనే కష్టములకు కృంగిపోతున్నాం. Since we do not know the means of using this strength within, we are wilting under difficulties. నిరంతరము ధైర్యంగా ఉంటుండాలి. We must always be courageous. అదే పిల్లలకు చెప్పేటువంటి 4 F's. That is the 4 F's told to children. ఫస్ట్ F, ఫాలో ది మాస్టర్. First F is to follow the master. నీ మాస్టర్ నీ కాన్షియన్స్. Your master is your conscience. నీ హృదయమే నీ యొక్క మాస్టర్. Your own heart is your master. కనుక నీ ఫాలో ది మాస్టర్. ఫేస్ ది డెవిల్. ఫైట్ టు ది ఎండ్. ఫినిష్ ది గేమ్. Therefore, follow the master. Face the devil. Fight to the end. Finish the game. ఇదే మన యొక్క జీవితం. This is our life. ప్రతి దానికి కూడా మనం ఎదుర్కోవాలి. We must face everything. కష్టమే 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 అని కృంగి కృషించిపోతే కష్టం మరింత భారమైపోతుంది. If you keep lamenting troubles, troubles, troubles and get depressed, the troubles will become more burdensome. చాలా సమయం లోపలనే మనం ధైర్యాన్ని ఎదుర్కోవాలి. It is during tough times that we must face the difficulties. ధైర్యం సర్వసాధకం. Courage can achieve anything. వస్తుంటాయి జగత్తులో అనేక రకములైనటువంటి బాధలు వెంటాడుతుంటాయి. All sorts of troubles will keep coming to us in this world. దీన్ని మాత్రం ఏమాత్రము మనము వెరువరాదు. We cannot afford to get perturbed by it. ధైర్యంతో ఎదుర్కోవాలి. We must face them boldly. ఈ యొక్క ధైర్యాన్ని పిప్పిలాదుడు విద్యార్థులకు బోధిస్తూ వచ్చాడు. It was this courage that Pipilada taught his students. విద్యార్థుల యొక్క హృదయాలు సున్నితమైనవి. The hearts of students are very tender. కానీ విషయం తెలియకపోవటం చేత But as they do not understand things, కన్ఫ్యూజన్ ఒక తికమకల పడిపోతుంటారు. they get confused. ఈ కన్ఫ్యూజన్ చేత Because of this confusion, ఉన్న ఫ్యూజ్ కూడా పోతుంది. with confusion they lose their fuse. డిప్రెషన్ బయలుదేరుతుంది. Depression begins. డిప్రెషన్ వల్ల Because of this depression, ఒక జీవితం అనేటువంటిది నిరాశగా రూపొందుతుంది. life turns into despair. ఇది మంచి కాదు. This is not good. ఏ ఒక్కదానికి మీ ధైర్యంతో మనం ఎదుర్కోవాలి. Each and everything we must face with courage. ఆ విధమైన ధైర్య సాహసాలు విద్యార్థులలో అభివృద్ధి కావాలి.
Such courage and adventurousness must develop in students. సత్యాన్ని వదలక, Without giving up truth, ప్రేమను విడువక, without leaving love, ధైర్యానికి చెలించక, without losing courage, చెలించని మనసును, భ్రమించని దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి. we must develop unwavering mind and steady vision. ఈ విధమైనటువంటి జీవితాన్ని గడిపినప్పుడే Only when we lead our lives this way, కష్టే ఫలి, ఈ కష్టములకు తగినటువంటి ఫలితం మనము పొందుతాము. we would reap the benefits befitting our efforts. ఏ ఒక్క వ్యక్తి కూడా నువ్వు కష్టపడకుండా సుఖాన్ని పొందలేడు. No individual can obtain happiness without undergoing difficulties. పిలచి అడిగా చెరకు పెట్టునా బెల్లంబు, పిప్పిగొట్టి రసము పీల్చకున్న. Just by asking, will the sugar cane give you jaggery, without crushing it and extracting the juice? ఓ చెరుకారు దానికి నమస్కారం చేసి నాకు బెల్లం ఇవ్వమంటే ఇస్తుందా? If you prostrate before it and say, "Oh sugar cane, give me jaggery," will it give? దాన్ని ప్రెషర్ వేసి మంచిగా దాన్ని పీల్చి పిప్పి చేసి You need to put it in a machine and crush it, దానిని నిప్పులో వేసి కాల్చి then burn it in a fire. ఇంకా అనేక రకమైనటువంటి సంస్కారం చేయటం చేతనే And on account of many such refining processes, శాశ్వతమైన చక్కెరగా రూపొందుతుండాలి. it takes the form of a permanent fine sugar. అయ్యో చెరకుని ఎందుకు కష్టపెట్టాలని Thinking, why should I trouble this sugar cane? ఒక మూలను పెట్టి If you keep it in a corner, దానిని ఏదో చెరకులో బెల్లముందని ఆశిస్తుంటే చెరకు ఎండిపోయి బెండు పారిపోతుంది. and keep thinking, "Oh, there is jaggery in this sugar cane," this sugar cane will only dry and shrivel up. దానిలో ఉన్నటువంటి మధురమైన రసం కూడా నువ్వు వ్యర్థమైపోతుంది. The sweet juice in it would be wasted too. కనుక మన దేహమే ఒక చెరకు వంటిది. So our body is like the sugar cane. మన ఈ కష్టములే దీనికి తగినటువంటి యొక్క సాధన వంటివి, సంస్కారములు. The troubles which we go through are like the sadhana or the process of refinement. ఈ కష్టముల ద్వారా మనలో ఉండినటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క రసం మనలో ఆవిర్భవిస్తుంది. Through these difficulties, the divinity that is present as the essence within us will manifest. ఈ రసో వై సహా, ఈ రసమే మన జీవితములకు తగినటువంటి యొక్క సహాయంగా ఉంటుంది. Divinity is present as the essence. This essence will help us in our lives. ఇదే మన దివ్యమైనటువంటి జీవితం. This is our divine life. కనుకనే ప్రతి వ్యక్తి కూడాను కష్టములకు వెరువక, So every individual, without giving into troubles, దుఃఖములను లెక్క చేయక, without caring for sorrows, వచ్చినటువంటి వాటినన్నిటి కూడా ధైర్యంతో సాహసంతో మనం ఎదుర్కొని taking on everything that comes by with courage and adventurousness. సత్య మార్గమును పొందాలి. The path of truth has to be attained. సత్యస్య సత్యం, ఈ సత్యమును సరైనటువంటి రీతిలో మనం అనుభవించడానికి ప్రయత్నించాలి. The truth of all truths, we must make efforts to experience this truth in the right manner. ప్రపంచంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడాను మనం విచారించి అనుభవించడానికి ప్రయత్నించడం లేదు. In this world, we are not making efforts to inquire into and then experience things. విచారించకుండా ఏదో అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం. We are trying to experience without inquiring. అందువల్లే భగవద్గీత కూడాను That is why even in the Bhagavad Gita, జ్ఞాతుం ద్రష్టుం ప్రవేశం మూడు చెప్తూ వచ్చింది. it talks of three things: Natum, Drashtum and Praveshtum. జ్ఞాతుం, విషయాన్ని మొట్టమొదటి తెలుసుకోవాలి బాగా. Natum, first and foremost, know about it clearly. అది ఏ నిజమైన జ్ఞానం. That is the true knowledge. విషయాన్ని తెలుసుకోకుండా మనం ఏదో ఒక విధమైన బ్లైండ్ గా దాంట్లో ప్రవేశించరాదు. Without understanding, we cannot blindly embark into anything. ఏది మనకు కావాలో అది ఎక్కడ లభిస్తుంది, ఎట్లా లభిస్తుంది, ఎవరి వద్ద లభిస్తుంది అనేటువంటి విచారణ చేయాలి. Whatever we need, we must first inquire as to where do we find it, how do we get it, and from whom do we get it. మనం ఈ యొక్క మామిడి పండ్ల కాలం లోపల చక్కని రసాలు మనం ఉంటుంటాయి. During the mango season, we get good mangoes which are quite sweet.
ఈ రసమును నేను తినాలని ఆశిస్తున్నాను. I have the desire to eat those sweet mangoes. ఈ రసం ఎక్కడ చిక్కుతుంది? Where are these mangoes available? ఎప్పుడు చిక్కుతుంది? When will it be available? ఏ విధంగా చిక్కుతుంది? How are they available? ఈ ప్రశ్న వేసుకోవాలి. We need to pose these questions. ఇది మామిడి పండ్ల కాలం. This is the mango season. ఈ కాలం నుండే ఈ పండు లభిస్తుంది. Only in this season this fruit will be available. ఈ పండు ఎక్కడ లభిస్తుంది? Where is this fruit available? మార్కెట్ లో లభిస్తుంది. It's available in the market. ఎక్కడ లభిస్తుంది? How do we get it? డబ్బు ఇచ్చినప్పుడే మనకు చెందుతుంది. Only when we pay money we get it. కనుక మనం మార్కెట్ కు పోవాలి. So we need to go to the market. ఇవన్నీ విచారణ చేయటము జ్ఞాతం. All this enquiry is natum. మార్కెట్ కు పోయి చూసినప్పుడు ద్రష్టం అని చూసినాం. When we go and see in the market, it is drashtum or seeing it. చూసేటప్పటికి కొంతవరకు మనకు తృప్తి కలిగింది. When we see it, we are satisfied to an extent. దానికి డబ్బు ఇచ్చాము, మనం దాన్ని పొందినాము. We paid money for it and have acquired it. పొందినటువంటి పండును భుజించాము. The acquired fruit has been partaken. ప్రవేశం. That is praveshtum. మొట్టమొదటి జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం. So firstly it is natum, then drashtum, and then praveshtum. ఈ మూడు జరిగినప్పుడే మనం ఆశించినటువంటి ఫలమును మనం అనుభవించినటువంటి వారం అవుతాం. Only when all the three happen, we would be the one who has experienced the fruit desired for. కేవలము ఆశించినంత మాత్రమున ఈ ఫలం మనం అనుభవించలేము. Merely by desiring for them, we won't be able to relish these fruits. చూసినంత మాత్రమున ఈ ఫలం మనం అనుభవించలేము. Merely by seeing them, we won't be able to relish these fruits. దానిని చూసినటువంటి దాన్ని మనం పొందాలి. పొందిన దాన్ని జీర్ణించుకోవాలి. What has been seen has to be acquired, and that which is acquired has to be digested. అప్పుడే ఇది మనకు తగినటువంటి తృప్తిని అందిస్తుంది. Only then this would give us the appropriate satisfaction. కనుక విద్యార్థులారా, ఏ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పటికీ ఈ విషయములకు సంబంధించిన దీన్ని చక్కగా తెలిసిన వారి దగ్గరికి వెళ్లి చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. Therefore, students, when you wish to gain knowledge about something, you must approach those who know well about it and try to gain that knowledge. నాకు అన్ని తెలిసినే ఒక దగ్గరికి పోనక్కర్లేదు అనేటువంటి అహంకారములకు అవకాశం ఇవ్వరాదు. You cannot afford to give scope to egoistic feelings such as, oh, I know everything, I don't need to go to anyone. ఈనాటి ప్రపంచంలో తెలుసుకున్నది అల్పము, తెలియనిది అనంతము. In today's world, what is known is negligible and that which is unknown is infinite. ఏ సైంటిస్ట్ గాని తెలుసుకున్నది చాలా అల్పమే. Be it even any scientist, what is known is extremely minute. తెలుసుకోవాల్సినటువంటిది అనంతంగా ఉంటుండాలి. What he needs to know is indeed infinite. అనంతమైన విషయాన్ని తెలుసుకున్నప్పుడే Only when we know that which is infinite, మనము నిజమైనటువంటి ఒక తృప్తిని మనం పొందగలం. we can attain the true satisfaction. దీనిని అవేర్నెస్ అన్నారు. They call this awareness. అవేర్నెస్ అంటే ఏమిటి? What is awareness? ఈనాటి విద్యార్థులందరూ కూడా తెలుసుకోవటం అనుకుంటున్నారు. Today's students think awareness is to know. ఈ తెలుసుకోవటం ఏమిటి? What is this knowing? ఇదంతా చేతిలో పట్టుకొని ఇది ఏంటి, వాట్ ఈస్ దిస్ అంటే ఏమిటి చెప్తారు. If I hold this whole thing in my hand and ask you all, what is this? What would you say? పీస్ ఆఫ్ క్లాత్ అంటారు. You will all say it is a piece of cloth. ఇది తెలుసుకోవటం కాదు. This is not really knowing. ఇది ఏదో కొంత మాత్రం తెలుసుకోవటం మాత్రమే. This is only knowing partially. దీన్ని పూర్తి విప్పి ఈ విధంగా ఇది కర్చీఫ్ అంటాం. When we open it fully, we say it is a kerchief. ఇది పూర్ణంగా తెలుసుకోవటమే ఇది అవేర్నెస్. పరిపూర్ణ జ్ఞానమే అవేర్నెస్. Knowing entirely is awareness. Awareness is complete knowledge. అంతో ఇంతో తెలుసుకోవటం అవేర్నెస్ కాదు. Knowing in bits and pieces is no awareness. ఈనాటి పదములను కూడాను మనము అన్నింటికి కూడాను మనం ఉపయోగపెడుతున్నాం. These days, we use even words indiscriminately.
ఏ పదము ఎప్పుడు ఎక్కడ ఎవరికే ఏ విధంగా వినియోగించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించుకోవటం లేదు. We do not realize which word needs to be used when, where, to whom and how. కనుక తెలుసుకోవాలని ఆశ ఉండినప్పుడు So, when we have the eagerness to know, ఎవరి దగ్గరికి పోతే ఈ విషయాన్ని తెలుసుకోవచ్చును. to whom should we go to know this information? దీనికి ఎవరు అధికారి Who is an authority in this? అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి. We should consider these things too. అప్పుడే దీన్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకోగలం. Only then we would be able to understand these things precisely. ఈ ప్రశ్నోపనిషత్తు అనేటువంటిది విద్యార్థులకు చాలా ప్రధానమైనటువంటిది. This Prashnopanishad is of immense importance to students. ఈనాటి విద్యార్థులలో ఆవిర్భవించేటువంటి యొక్క అన్ని విధమైనటువంటి యొక్క సందేహములు కూడా నివారణ కావిస్తుంది. It offers solutions to the various doubts that arise in students these days. ఆనాటి విద్యార్థులు ఏ విధంగా ఉండేటువంటి వాడు? How were the students of yesteryears? వినయ విధేయతలను ప్రకటిస్తూ, Shining with humility and obedience, చిత్తశుద్ధి కలిగి, having a pure heart, ఇంద్రియ నిగ్రహము చేత, and with sense control, కేవలం సర్వము త్యాగము చేసి, sacrificing everything. ఏ దాన్ని తెలుసుకోవాలో దానిని మాత్రమే లక్ష్యమందుకునేటువంటి వారు. They kept only what they wished to know as their ambition. ఈనాటి మన లక్ష్యం ఎక్కడ ఉంటుండాలంటే పరిపరి విధములా పరిగెత్తిపోతుండాలి. If we were to see where our ambition lies today, it is running in a multitude of directions. మన లక్ష్యము తెల్లవారి ఒకటి, మధ్యాహ్నం మరొకటి, రాత్రి ఇంకొకటి. We have one ambition in the morning, one in the afternoon, and another at night. కాలము మారినా లక్ష్యము మారకూడదు. The ambition should not change with time. ఇది స్థిరమైనటువంటి యొక్క సంకల్పంలోనూ అభివృద్ధి పరచుకోవాలి. It must be fostered with a steady determination. ఈనాటి విద్యార్థులు ఇంద్రియములకంతా దాసులవుతున్నారు కానీ ఇంద్రియ శక్తికి మాస్టర్ కావటం లేదు. Today's students are becoming slaves to their senses and are not able to become masters of the power of the senses. విద్యార్థులారా, మీరు బ్రహ్మచారు, Students, you are celibates. యువకులు, Youngsters, దీనినే మీరు మాస్టర్స్ అవుతారు. you become masters. మీరు మాస్టర్స్ గా ఉండి, Being masters, మాస్టర్ అనగా ఏమిటి? who is a master? ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నవాడే మాస్టర్. The one who keeps his senses under control is a master. ఈ ఇంద్రియాన్ని ఎప్పుడు మనం ఇంద్రియాలకు దాసులైపోతామో అప్పుడే మనం మిస్టర్ అయిపోతాం. The moment we become slaves to the senses, we become merely a mister. కనుక నీవు ఇంద్రియానికి నీవు దాసుడై నీవు మాస్టర్ ని పేరు పెట్టుకోవటం ఇది తగినటువంటి యొక్క రైట్ కాదు. So, when you are enslaved by the senses, it is not right to call yourself a master. కనుక ఈనాటి విద్యార్థులు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. So today's students must keep their senses under control. ఇంద్రియ లోనులు కాకూడదు. One should not be diseased with sense obsession. స్థిరత్వమును మనం అభివృద్ధి పరచుకోవాలి. We need to develop steadiness. చలించిన మనసు మనకు ఉండకూడదు. We must not have a wavering mind. ఆనాటి ఋషి పుత్రులంతా కూడాను ఈ విధమైనటువంటి దీర్ఘ తపస్సును ఆచరిస్తూ వచ్చారు. The wards of rishis in those days practiced such intense austerities. కానీ ఆనాటి యొక్క పరిస్థితి ప్రభావాలను పురస్కరించుకొని విద్యార్థుల యొక్క డిటర్మినేషన్, పట్టుదల ఆ రకంగా ఉండేటువంటిది. As a result of such reasons, students those days had determination of such order. వారు అంత డివోషన్ కూడా అర్పితం చేసేటువంటి వారు. They could also offer such devotion. వాళ్ళలో అంత డిస్క్రిమినేషన్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండేటువంటి. Their discrimination too was so powerful. కనుకనే డివోషన్, డిస్క్రిమినేషన్, డిటర్మినేషన్ ఉండటం చేతనే ఆ దివ్యత్వాన్ని వాళ్ళు పొందగలిగారు. Since they had devotion, discrimination and determination, they were able to attain divinity. ఈనాటి డివోషన్ అంతా డీప్ ఓషన్ ఏంటి ఎక్కడ ఉంది? Today's devotion is like deep ocean. Where is it? ఈ డివోషన్ కూడా మనకు కనిపించడం లేదు. Even this devotion is not to be seen today.
కేవలం ఏదో డివోషన్ అనుకుంటే ఏదో జపం చేయటం ధ్యానం చేయటం డివోషన్ కాదు. We say devotion. Merely meditating and doing japam are not devotion. మన యొక్క ఆశయాల నిమిత్తమే జీవితాన్ని త్యాగం చేయాలి. For the sake of our ideals, we must sacrifice our life. ఇది నిజమైన డివోషన్. This is true devotion. మనం చేసే ప్రతి పని పైన కూడాను చాలా శ్రద్ధను పూనాలి. We need to put in more diligence in the work we do. ఈ కార్యం జరిగేంత వరకు కూడాను మనం ఏమాత్రం కూడాను చెలించరాదు. We cannot be perturbed till the task is accomplished. అది నిజమైన ప్రతి యొక్క పట్టుదల. That is true determination. అదే డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. That is, duty is God and work is worship. నీవు చేయదలిసినటువంటి దాన్ని సిన్సియర్ గా నీవు చేస్తూ అదే నీవు డివోషన్ గా నీవు భావించాలి. Whatever you're supposed to do, doing it sincerely, you must consider that itself as your devotion. ఇంకా డిస్క్రిమినేషన్. Next, discrimination. మన డిస్క్రిమినేషన్ ఎట్లా చేస్తున్నాం? How do we discriminate? మన అవసరాన్ని బట్టి డిస్క్రిమినేషన్ చేస్తున్నాం. We discriminate based on our needs. మన అనుకూలాన్ని బట్టి డిస్క్రిమినేషన్ చేస్తున్నాం. We discriminate according to our convenience. మన సమన్వయాన్ని బట్టి డిస్క్రిమినేషన్ చేస్తున్నాం. We discriminate based on our circumstances. మన సమర్థతను గురించి డిస్క్రిమినేషన్ చేస్తున్నాం. We discriminate based on our abilities. తండ్రి దోషమైన గుణము సమర్థించుకునే నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాం. Even when we are at fault, we discriminate to defend our lapses. ఇది సరి అయిన డిస్క్రిమినేషన్ కాదు. This is not the right kind of discrimination. ఇది కేవలం సెల్ఫిష్ డిస్క్రిమినేషన్. This is merely selfish discrimination. ఇది కేవలం ఇండివిజువల్ డిస్క్రిమినేషన్. This is merely individual discrimination. డిస్క్రిమినేషన్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి. We need fundamental discrimination. నాకు నీకు వారికి ఎవరికైనా కూడా సత్యంగానే ఉండాలి. For you, me or him, and for everyone, truth should always remain the truth. నీ డిస్క్రిమినేషన్ ఎవరు చేసినా ఇది రైట్ అనేటువంటి ఇంట్లో జవాబు రావాలి. The discrimination that you have done, when done by anybody else, should give the same right answer. కానీ ఈనాటి డిస్క్రిమినేషన్ రావటం లేదు. But that is not the case with today's discrimination. సర్వదాన్ని తాను సమర్థించుకునే నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తాడు. They discriminate in order to support and justify themselves. ఇది విద్యార్థులలో చాలా విరుద్ధమైన మార్గం. This is quite opposite path in students. కనుక మనము అందరికీ సమానమైన సమాజ డిస్క్రిమినేషన్ కావాలి మనకు. So, we need such social discrimination that is same for all. ఈ విధమైన డిస్క్రిమినేషన్ చేసినప్పుడే నీవు అన్నిటికీ కూడాను అధికారి కాగలవు. Only when we discriminate this way, you become an authority for everything. లేకపోతే కొన్ని శిక్షలకు గురి కావచ్చు. Otherwise, one has to face the ordeal. ఇండివిజువల్ ఫ్రీడమ్ ఒకటి, ఫండమెంటల్ లా మరొకటి. Individual freedom is one thing and fundamental law is another. ఇండివిజువల్ ఫ్రీడమ్ ఏ రీతిగా ఉంటుంటుంది? How is individual freedom? నీవు ఒక కర్రను తీసుకొని చక్కగా కసరత్తు చేయాలని ఆశిస్తావు. You pick up a stick and wish to exercise with it. ఎక్సర్సైజ్ చేయాలి. కానీ ఆ విధంగా చేయాలనుకుంటే నీ కంపౌండ్ లో నువ్వు చేసుకో, నీ టెరెస్ పైన నువ్వు చేసుకో, నీ యొక్క దీంట్లో ఎక్కడైనా నువ్వు చేసుకో, తప్పులేదు. కానీ ఆ పెద్ద కర్రను తీసుకుని వచ్చి పబ్లిక్ రోడ్ లో వచ్చేసేసి నువ్వు తిప్పుతూ కూర్చుంటుంటే ఇది ఫండమెంటల్ లా విరుద్ధం అవుతుంది. If you wish to exercise that way, do it in your own compound or terrace or anywhere in your place. It is not wrong. But if you bring that long stick to a public place and start waving it around, it would be a transgression of fundamental law. అప్పుడు పోలీసు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తాడు. Then police will come and arrest you. ఈ యొక్క డిస్క్రిమినేషన్ ఎట్లా ఉండాలంటే, How must discrimination be? నీ యొక్క ఫ్రీడమ్ నీకు ఎంత అవసరమో, As much as your freedom is necessary to you, ఎంత ప్రధానమో, as important it is, ఎదుటి వాడి యొక్క ఫ్రీడమ్ కూడా వాడికి అంత ప్రధానం. so is the freedom for the person before you. నీ ఫ్రీడమ్ ఎదుటి వాడి ఫ్రీడమ్కు విరుద్ధం కాకుండా ఉండేటువంటి ఫ్రీడమ్ నువ్వు అనిపించాలి. You should experience such a freedom that does not hinder the freedom of the person before you. అంతేకాని నేను కర్రను తిప్పుతున్నానంటే నీ కర్రను తప్పించుకుని తిరిగేటువంటి కూడాను ఆ రోడ్ లో ప్రయాణం చేసేటువంటి యొక్క పాఠశాలకు ఉంటుంటారు. That's it. When you exercise with the stick, the pedestrian on the road
has also got the freedom to escape from it and move on. వాని యొక్క ఫ్రీడమ్ కు నీవు అడ్డుతగులుతున్నావు. You are becoming a hindrance to his freedom. కాబట్టి ఇది ఫ్రీడమ్ కాదు. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ఫ్రీడమ్. ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఇస్ పర్ఫెక్షన్. ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ లవ్, నాట్ ఎనర్జీ. So this is not freedom. The end of wisdom is freedom. The end of culture is perfection. The end of knowledge is love. ఈనాటి విద్యార్థుల లోపల బలహీనతనే ప్రేమగా మారుతుండాలి. In today's students, the weakness is changing into love. కాదు కాదు. అది ఒక పవిత్రమైనటువంటి ఒక దీక్షతో కూడినటువంటిదిగా ఉంటుండాలి. No, it must be with sacred determination. కనుక ఆ ఎనర్జీ మనం ఏనాడు మనం కోల్పోతున్నామో, Therefore, the day we lose that energy, అప్పుడే మనలో ఎనర్జీ ప్రారంభమవుతుంది. then allergy begins in us. కనుక ఎనర్జీ కంటే కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. So we must not give scope for allergy. ఎనర్జీని పోషించుకోవాలి. We must develop energy. అది మన యొక్క మానసిక సంబంధమైనటువంటి శక్తి. That is the strength related to the mind. ఆ మానసిక శక్తిని మనం చెల్లించకుండా మనం కాపాడుకోవాలి. We need to protect this mental strength from withering away. ఇలాంటి ప్రబోధనలు పిప్పిలాదుడు విద్యార్థులకు బోధిస్తూ వచ్చారు. Pipilada gave such teachings to the students. విద్యార్థులు భావి భారతోద్ధారకులు. Students are the future saviors of India. భవిష్యత్తులో వీరే ఈ జగత్తును పరిపాలన చేసేటువంటి అధికారం. In future, they are the leaders who will be taking care of this entire universe. అలాంటి అధికారులు కావాల్సినటువంటి విద్యార్థులు, Students who are to become such leaders, ఎంత శక్తి సామర్థ్యం సాధించాలి. how much strength and intelligence must they acquire? కేవలం మట్టు కాకుండా మాకు రైట్ అని బయట వేస్తున్నారు. Instead, they fight clamoring for rights. కానీ వాట్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ? But what about responsibility? ఈ రెస్పాన్సిబిలిటీ కూడా మనం చూసినప్పుడే రైట్ మనం తయారవుతాం. Only when we discharge our responsibilities, we become worthy of rights. కనుక జీవితంలో రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు కూడా రెండు వీల్స్, రెండు వింగ్స్. So, in life, rights and responsibilities are like two wheels or two wings. విద్యార్థులు రైట్ కోసమే ఫైట్ చేయకూడదు. Students should not fight just for rights. రెస్పాన్సిబిలిటీ కూడా చూడాలి. They must focus on responsibilities too. మన బాధ్యతను కూడా మనం గ్రహించాలి. We must carry out our duties too. మన విద్యార్థులుగా ఉండినటువంటి వారము, As we are students, తల్లిదండ్రుల యొక్క బాధ్యత, the responsibility towards parents, సమాజం యొక్క బాధ్యత, the responsibility towards society, దేశం యొక్క బాధ్యత, the responsibility towards the country, ఈ జీవితం యొక్క బాధ్యత అన్నిటినీ మనం వహించాలి. and the responsibility towards this life. All of these have to be carried out. ఈ విధమైనటువంటి యొక్క రెస్పాన్సిబిలిటీ మనం చూసినప్పుడే మనం సహజంగా ఆటోమేటిక్ గా మనకు రైట్ ప్రాప్తిస్తుంది. Only when we behave with such responsibility, our rights would come to us automatically. కనుక విద్యార్థులు మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటిది రెస్పాన్సిబిలిటీ. Therefore, students must first and foremost recognize responsibility. రెస్పాన్సిబిలిటీ వస్తే ఆటోమేటిక్ గా రైట్ మనకు ప్రాప్తిస్తుంది. When a sense of responsibility comes, automatically rights would come to us. రెస్పాన్సిబిలిటీస్ మనం వదిలిపెట్టినప్పుడు రైట్ మనకి ఏమాత్రం కూడా లేదు. When we abandon responsibility, we will not get any rights. కనుక విద్యార్థులారా, So students, మన యొక్క జీవితంలో in our life, జీవిత పరమావధిని గుర్తించడానికి to recognize life's purpose, ఈ 6 మంది శిష్యులు కూడాను these 6 students 6 ప్రశ్నలు వేస్తూ వస్తారు. put forth 6 questions. ఒక్కొక్క ప్రశ్నకు కూడాను పిప్పిలాదుడు చక్కని సమాధానం ఇస్తాడు. Pipilada gave precise answers for each of these questions. ఈ సమాధానములో ఈ కలి ప్రభావాన్ని ముంచేటువంటి ఈ విద్యార్థుల యందు ఎంతైనా అవసరం. ఎందుకంటే కలి ప్రభావానికి గురి అవుతున్నారు విద్యార్థులు. These answers are vital to today's students who are being drowned in the negative influences of the Kali Yuga. Because students are falling prey to these negative influences of Kali, దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని అనుసరిస్తున్నారు. students are acting according to place, time and situation. తమ యొక్క హృదయ సంచితిని
ఏమాత్రం కూడా విచారించడం లేదు. They are not looking into their hearts and inquiring. కేవలం అవుట్లుక్స్ బహిర్ముఖమైనటువంటి దృష్టిని మనము ప్రసరింపజేసుకుంటున్నాం. We are only looking outward. We are fostering merely the vision that focuses outward. అంతర్దృష్టిని కూడా ప్రసరింపజేస్తాను. We must cultivate inner vision too. అంతర్దృష్టి యొక్క ప్రభావమే బహిర్దృష్టిగా మారిపోతుంది. The influence of inner vision would turn itself into outer perspective. అది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. That is what is referred to as reflection of inner being. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ కావాలి కానీ మనము We need this reflection of inner being. అప్పుడే మన బ్యాలెన్స్ కూడా సరిగా ఉంటుంది. Only then our balance would be perfect. విద్యార్థులకు తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి. Students possess immense intelligence. కానీ ఆ తెలివితేటలు సక్రమంగా పెంచుకోవటం లేదు. But they are not developing this intelligence properly. వాటిని సక్రమైన రీతిలో స్కిల్ చేయటం లేదు. We are not skilling it in the right manner. ఆ యొక్క తెలివితేటలు కిల్ చేస్తున్నారు. We are killing that intelligence. కిల్ చేయటం వల్లే బ్యాలెన్స్ తప్పుతాం. And because we kill, this balance is lost. కనుక మొట్టమొదటి బ్యాలెన్స్ మనం సరైన రీతిలో పెట్టుకోవాలి. So, we must primarily keep this balance in a proper manner. దానికి అంతర్భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. For that, we need to develop our inner feelings. ఇది ఒక చెట్టు. This is a tree. ఈ చెట్టు లోపల ఇక్కడ కాయలు కాస్తున్నాయి. The tree has borne some fruits. దీని నీడ ఇక్కడ ఉంటుండాలి. The shadow of the tree is here. ఈ నీడను మాత్రమే మనం ఎక్కుతూ పోతే If we climb merely the shadow, నీడ ఫలములే మనకు చిక్కుతాయి. we attain only the shadow fruits. కానీ యథార్థమైనటువంటి వృక్షం మనకు లభ్యం కాదు. But we do not get the fruits from the real tree. ఇది నిజమైనటువంటిది. This is the true one. ఇది రియాలిటీ. షాడో. This is reality and that is shadow. ఈనాడు షాడోను మాత్రమే మనం అనుసరిస్తున్నాము. Today we are following only the shadow. షాడోను అనుసరించడం వల్ల షాడో ఫలాలే మనకు లభిస్తున్నాయి. Because we are after the shadow tree, we only get the shadow fruits. కానీ రియల్ ట్రీని మనం ఎక్కుతూ పోతే But when we keep climbing the real tree, షాడోలో కూడా మనం ఎక్కుతాం. we will climb the shadow too. షాడోలో ఫలము షాడోకి చిక్కుతుంది. రియాలిటీ ఫలం రియాలిటీ చిక్కుతుంది. The shadow gets the shadow fruit and in reality, you get the real fruit. కనుక బింబములకు బింబము లభిస్తుంది. ప్రతిబింబానికి ప్రతిబింబము లభిస్తుంది. So the object gets the object, the reflection gets the reflection. ఏ దారిని మనం అనుసరిస్తే రెండింటి ఎందుకు మనం అనుభవించిన వారం అవుతామో So that path which when followed would enable us to follow both paths simultaneously, దానిని మనము అనుభవించాలి. we must pursue that. కనుక మనం రియాలిటీ మన హృదయమును మనం అనుసరించాలి. So we must follow reality. We must follow our heart. కనుక దీనిని మనం అనుసరించినప్పుడే సరి అయినటువంటి ఒక స్థితిని మనం పొందుతాం. Once we follow this, we will be able to attain the right state. విద్యార్థులారా, Students, ఈనాడు ఈ లోకములకు ఇలాంటి విద్యార్థులు ఎంతైనా అవసరం. such type of students are very much necessary for today's world. విద్యార్థులు చాలా మంచివారే. Students are indeed very good. విద్యార్థులు గుణగణములు కలిగినటువంటి వారే. Students have good qualities and ideals. కానీ వారిని కొంతవరకు అనుసరింపజేసేటువంటి వారిలో ఉంటుండాలి దోషాలు. But the mistakes lie with those who are guiding them. బయట వాతావరణము చాలా మాలిన్యంగా ఉంటుంటారు. Outside environment is very impure. ఎంత మాలిన్యంగా ఉన్నప్పటికీ మీ హృదయాలు పరిశుద్ధంగా ఉంటే ఎటువంటి దీంతో కూడా మనం ప్రవేశించి విజయాన్ని సాధించవచ్చు. However impure it may be, if your hearts are pure, you can take on any scenario and be victorious. ఆ ధైర్యాన్ని విశ్వాసాన్ని పెట్టుకోవాలి. You need to have such courage and faith. కనుకనే మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. So self-confidence is foremost. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన లైఫ్ యొక్క పునాది. That self-confidence is the foundation of our life. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పునాది చక్కగా ఉంటున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అదే మనకు గోడలుగా కట్టుకోవచ్చు. Only when self-confidence is there as the firm foundation, we can build self-satisfaction as the walls. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
సాటిస్ఫాక్షన్ అనేటువంటి గోడలు భద్రంగా ఉంటే సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూపును వేసుకోవచ్చు. When the walls of self-satisfaction are well protected, the roof of self-sacrifice can be erected. కనుకనే సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూపును వేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ మనం అనుభవించవచ్చు. Once we have built the roof of self-sacrifice, you can enjoy self-realization. కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ రియలైజేషన్. So, self-confidence, self-satisfaction, self-sacrifice and self-realization. అయితే But, కాన్ఫిడెన్స్, సాటిస్ఫాక్షన్, సాక్రిఫైస్, రియలైజేషన్ దీని అన్నిటికీ ముందు సెల్ఫ్ 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 అని ఉంది. in each of these, confidence, satisfaction, sacrifice and realization, the word preceding is self, self. ఈ సెల్ఫ్ ఎవరు? Who is this self? దానిని మొట్టమొదట గుర్తించాలి. We must recognize that first. సెల్ఫ్ లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? Without self, where does self-confidence come from? సెల్ఫ్ లేకపోతే సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? Without self, where does satisfaction come from? సెల్ఫ్ లేకపోతే సాక్రిఫైస్ ఏం చేస్తాం? Without self, what sacrifice can you do? సెల్ఫ్ లేకపోతే రియలైజేషన్ ఏం చేస్తాం? Without self, what will you realize? కనుకని ఈ అన్నిటికీ సెల్ఫ్ చాలా ప్రధానము. For all of these, self is of prime importance. ఆ సెల్ఫ్ అనేటువంటిది ఏమిటి? What is that self? అది నిజమైనటువంటి ఆత్మతత్వము. That is the true Atma Tattva. ఇవన్నీ కూడా కేవలము ఇవన్నీ కొన్ని పదార్థములు వంటివి. అది మ్యాటర్. These are all matter. ఇవంతా కూడా ఆధేయములు. These are all based. సెల్ఫ్ ఆధారం. Self is the basis. సెల్ఫ్ ప్రాణము. Self is the life force. ఇవన్నీ కూడా ప్రాణి. All these are life forms. ప్రాణము నుండి ఏ ప్రాణము లభ్యమవుతుందా? Only from life principle, life is obtained. కనుకనే మొట్టమొదట సెల్ఫ్ ను సరైన రీతిలో పెట్టుకోవాలి. So firstly, we need to keep the self in a right manner. సెల్ఫ్ ఎప్పుడు కూడా సెల్ఫ్ గానే ఉంటుండాలి. Self should always remain as self. ఏ విధమైనటువంటి మార్గంలో కూడా దీన్ని మార్పు చెందకూడదు. In no way it should undergo any change. సెల్ఫిష్ మరి వస్తే మరి చాలా చెడిపోతుంది. But once it becomes selfish, it degrades. కనుకనే ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్ అని. That is why it is said, fish is better than selfish. మనం సెల్ఫిష్ కాకూడదు. We shouldn't become selfish. Self lives by giving and forgiving. Self is giving and forgiving. Self lives by getting and forgetting. Self is lovelessness. Love is selflessness. And not getting and forgetting. Self is lovelessness. Love is selflessness. కనుకనే మనము ఈ యొక్క సెల్ఫ్ అనేటువంటిది కేవలం పవిత్రమైన రీతితో మనము ప్రవేశపెట్టాలి. So, we must engage this self in holy activities. ఇదే పిల్లలకు బోధించినటువంటిది. సెల్ఫ్ మొట్టమొదటి ఆత్మ స్వభావంగా పెట్టుకోవాలి. That is what Pipilada taught. We need to keep the self as the nature of the Atma. నేను ఒక రామయ్యను, నేను ఒక కృష్ణయ్యను, నేను రంగయ్యను, నేను ఒక దొంగయ్యను ఈ విధంగా చేసుకోకూడదు. We shouldn't define self by saying, I am Ramaya, Krishnaya, Rangaya and so on. ఈ పెట్టిన పేర్లు పుట్టిన దేహాలు. These are given names and bodies born in. పుట్టిన దేహానికి పెట్టిన పేర్లు. Names given to the bodies that were born. వారి ఆత్మ పుట్టలేదు, పెట్టలేదు. But Atma was neither born, nor is it a given name. పుట్టి పెట్టినటువంటి యొక్క దివ్యత్వానికి అదే నిజమైన సెల్ఫ్ గా మనం విచారించవాలి. We must consider this as self, which was neither born nor named. కనుక విద్యార్థులారా సెల్ఫ్ 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 అంటే ఆత్మభావమే నిజమైనటువంటి సెల్ఫ్. So students, when we say self, the Atmic state is the real self. పిల్లలకు అనేక పర్యాలు చెప్పాను. I told many a times to children, రెండు రకమైనటువంటి సెల్ఫ్లు ఉన్నాయి. there are two types of self. ఏమిటి ఆ సెల్ఫ్లు? What are those selves? వన్ లెటర్ సెల్ఫ్ ఒకటి ఐ. One letter self I is one. ఈవైఈఐ త్రీ లెటర్స్ ఐ ఒకటి. The three-lettered self EYE is the other. ఈవైఈఐఏ బాడీ. EYEI is body. వన్ లెటర్ అయ్యే ఆత్మ. కనుక
కనుక ఈ ఐ ఐ ఐ అనేటువంటి దాంట్లో ఏకాక్షరం ఐ. One-lettered I is Atma. So when we say I, it is the one-lettered I. ఏకం సత్ప్రాభోదా వదంతి. Truth is one. The learned call it by various names. అదే నిజమైన ఆత్మతత్వము. That is the real Atmic principle. ఇక్కడ ఐకి వన్ కు రెండు కూడా వ్యత్యాసం లేదు. Here, there is no difference between I and one. ఇది అంఖ్యాశాస్త్రంలో చూస్తే వన్ అంటాం. As per numerology, we call it one. అక్షరశాస్త్రంలో చూస్తే ఇంగ్లీష్ లో ఐ అంటాం. According to English alphabets, it is I. కానీ అక్షరశాస్త్రం లోపల అనేకంగా పెరిగిపోతుంది, తరిగిపోతుంది. But in numerology, the number increases and decreases manifold. 1 + 1 + 1 + 1 + 4 అయిపోయింది. 1 + 1 + 1 + 1 has become 4. కానీ ఇది I + I + I + I + కోటి ఐదు పెట్టు అయ్యే అవుతుంది. But when you write I + I + I like this, even if you write a crore I's, it remains as I. పెరగదు, తరగదు. This does not increase nor diminish. I + I + I + I ఈ విధంగా పోతుంటుంటే అందరి కూడా I ఒక్కటిగానే అయిపోతుంది. I + I + I. If this goes on, then everyone would become just one I. కనుక అట్టి I ఆత్మతత్వమే. So such an I is the Atmic principle. ఈ జన్మలో ఉంటుంటారు. In this audience, they are there. రామయ్య ఎవరు? I అని చేయొచ్చాడు. If you ask who is Ramaya, then he will raise his hand and say, I. కృష్ణయ్య ఎవరు అంటే I అని చేయొచ్చాడు. If you ask who is Krishnaya, he will raise his hand and say, I. రామమ్మ ఎవరు అంటే I అని చేయొచ్చుంది. If you ask who is Ramama, she will raise the hand and say, I. కృష్ణమ్మ ఎవరు అంటే చేయొచ్చుంది I అని. When you ask who is Krishnamma is, she will raise the hand and say, I. కానీ రామమ్మ కృష్ణమ్మ ప్రత్యేకమే రూపనామంలే. But both Ramama and Krishnamma are only unique names and forms. రామయ్య కృష్ణయ్య ప్రత్యేకమైన రూపనామంలే. Ramaya and Krishnaya are only unique names and forms. కానీ నా ప్రశ్నకు I అనేటువంటి అందరి ఎందుకు సమానమైన ఆన్సర్ గా వచ్చింది. But for my question, the common answer for all was I. కనుక I is everywhere. So I is everywhere. అదే నిజమైన ఆత్మ. That is real Atma. అట్టి స్వభావము విశ్వాసము మానవుల్లో అభివృద్ధి కావాలి. Such nature and faith must develop in man. ఈనాడు అట్టి స్వభావం లేదు. Today such nature is not there. దేహాన్ని పురస్కరించుకొని, రూపాన్ని పురస్కరించుకొని, పేరును పురస్కరించుకొని, Considering the body, form and name, I so అని చెప్పుకుంటున్నాం. we are saying I am so and so. కాదు. No. ఇది ఎంతకాలం ఉండేటువంటివి. How long do these exist? ఈ రూపనామములన్నీ కూడా కేవలము ఒక నీటి గుడగల వంటివి. These names and forms are merely like water bubbles. కానీ మాయనటువంటిది, మారనటువంటిది, శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మనే. But that which remains indestructible, unchangeable and permanent is I, the Atma. దానిని ఆధారం చేసుకొని, Taking that as the basis, ఈ దేహ మనస్సుల చేత, ఇంద్రియముల చేత మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవాలి. we must get our duties performed through the body, mind and the senses. విద్యార్థులారా, Students, ఈ విధమైన యొక్క సమర్థమైన యొక్క దివ్యత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. we must foster this fundamental, equanimous, divine nature. అందరి సుఖం కూడాను మనం కోరాలి. We must seek happiness of all. మన సుఖం అందరి సుఖం ఎందే చేరి ఉంటుండాలి. Our happiness is in the happiness of all. మన సుఖం ప్రత్యేకంగా లేదు. Our happiness is not discrete. తినటం ప్రత్యేకంగా తినవచ్చు. We might eat separately. కానీ But ఆశించటము అందరి యొక్క ఆనందాన్ని ఆశించాలి. when we aspire, we must aspire for everyone's happiness. ఇలాంటి విశాల భావం విద్యార్థుల్లో అభివృద్ధి కావాలి. Such broad-mindedness must be fostered in students. ఈ విశాల భావమును చక్కగా వివరింప చేయడానికి, విశదీకరించడానికి, విశాలపరచడానికి ఇంకా చక్కని ఆదర్శాలంతా కూడాను ఈ ప్రశ్నోపనిషత్తులో ఉంటున్నాయి. To explain and clarify clearly about such large-heartedness and expand further, Prasnopanishad has many such good ideas. రేపటి నుంచి ఆ యొక్క విషయాలు నూతనమైన విషయాలు. From tomorrow onwards, such subjects that are new, నూతనూగించేటువంటి విషయాలు, inspiring subjects,
ఉత్సాహాన్ని చేకూర్చే విషయాలు, subjects that enthuse, ఉత్తమ స్థాయిని అందించే విషయాలు, subjects that bestow higher states. రేపటి నుంచి మనం ముచ్చటించుకుందాం. We shall discuss from tomorrow. ఈనాడు ఇంకా కార్యక్రమం ఉంటుండాలి. Today we still have programs remaining. ఈనాడు ఆదివారం సెలవు దినము. Today is Sunday, a holiday. విద్యార్థులందరూ కూడా సోషల్ వర్క్ చేశారు. All students have done social work. కానీ దీనికి పేరేమో సోషల్ వర్క్, కానీ నా దృష్టిలో షో వర్క్ గా మారిపోయింది. Though the name for this is social work, in my view it has become show work. ఒక్క విద్యార్థి అయినా కూడా నువ్వు సరిగా పని చేయలేదు. Not even a single student worked properly. చెట్ల కింద కూర్చొని గుంపులు గుంపులుగా మాట్లాడుకోవటం, Assembling under trees and chattering in groups. ఈనాటి కలికాలం యొక్క సోషల్ వర్క్ కూడా అదే రకంగానే ఉంటుండాలి. The social work in today's Kali age is also like that. అట్లా మనం చేయకూడదు. We shouldn't do that way. ఏ పని చేస్తున్నా తన కోసం తాను చేసినట్టుగా విశ్వసించాలి. Whatever work one might do, one must consider it as work done for oneself. నేను తృప్తిగా చేస్తున్నానా లేదా, నీ కాన్షియస్ నీకు సరైన జవాబు ఇవ్వాలి. Am I doing the work satisfactorily or not? Your conscience must give the answer. చాలా మంది పిల్లలు లాన్ లో కూర్చొని ఒక్కొక్క గరకపోతుంతా తీయటం, ఇది ఆ సోషల్ వర్క్. Most students were sitting down in the lawns, pulling out weeds at leisure. Is this social work? కాదు కాదు కాదు. No, no, no. మన ఆరోగ్యములకు, ఆనందములకు, అనుకూలములకు సమన్వయమైన యొక్క సాధనలు మనం చేయాలి. For our health, bliss and convenience, we must put in synergized efforts. మన చుట్టూ పరిసరాల ప్రాంతమంతా పరిశుద్ధంగా ఉంటుండాలి. Our surroundings and neighborhood must be kept clean. ఈ పరిశుద్ధంగా ఉండడానికి దానికి సరైన యొక్క క్లీనింగ్ పరిశుద్ధం చేసుకోవాలి. For that cleanliness, the necessary cleaning has to be done. ఇది సోషల్ వర్క్ అంటే మన కోసమే కాదు, జనుల కోసము. Social work means it's not merely for us, it is for the people, సమాజం కోసము, for the society, ప్రజల కోసము, for the people. ప్రజలకు అనుకూలపడేటువంటి యొక్క సేవ చేయాలి. We must do service that helps people. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించేటువంటి సేవ చేయాలి. We need to do such service that confers health on people. ప్రజలకు ఆదర్శవంతమైన సేవ చేయాలి. We should do ideal service for the people. కనుక ఇక మున్ముందైనా కూడాను ఆడపిల్లలు బాగా చేశారు, కానీ మగపిల్లలు అంత బాగా చేయలేదు. The girl students have done well, but the boys have not done too well. కేవలము ఒక షో చూచినట్టుగా చేస్తూ వచ్చేసారు. They have done as if they are seeing a show. అది చేయకూడదు బంగారం. Dear ones, you shouldn't do that way. హృదయపూర్వకంగా మన కాన్షియన్స్ మనకు తృప్తిగా ఉంటుండాలి. We must do wholeheartedly unto the satisfaction of our conscience. ఎవరేమనుకుంటారో అనేటువంటి యొక్క భయాన్ని కూడా మనం విసర్జించాలి. We should also give up the fear of what others would think. మనం స్నానం చేసుకుంటున్నాము. We take bath ourselves. మనలో ఉన్న మురికినంతా మనం తీసుకుంటున్నాము. We cleanse ourselves of the dirt. ఎవరో ఏమనుకుంటుంటారో అనుకుని మురికినంతా అట్లే పెట్టుకుంటామా? Do we retain the dirt saying, oh, what would others think? కాదు, లోకములు ఏమనుకుంటే కానీ నేను చేసేది మంచి పని. Never. Let the world think anything. What I am doing is good work. ఆ యొక్క ధైర్యం మనలో రావాలి. Such kind of courage should develop in us. ఆ యొక్క విశ్వాసం మనలో రావాలి. Such kind of faith should develop in us. యువకుల లోపల ఈ విధమైన విశ్వాసం ఈనాడు సన్నగిల్లింది. Such faith has diminished in today's youth. ఏ సేవ చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. Whatever service we do, we must do it wholeheartedly. అప్పుడే అది తగినటువంటి యొక్క ఫలితాన్ని అందిస్తుంది. Only then will it confer the appropriate results. అలసిపోయారు. You're all tired? కనుక ఈనాడు సంగీత కార్యక్రమాల లోపల కూడా పాల్గొని So participate in today's music program too. రేపటి నుంచి Tomorrow onwards, మీ హృదయాలు సరైన స్థితిలో ఉంచుకొని keeping your heart in the right state, చెప్పేటువంటి విషయాలు హృదయాల లోపల రికార్డ్ చేసుకోవాలి. record in your hearts what is told. కేవలం టేప్ రికార్డులు చేసుకోవడానికి ప్రయోజనం లేదు. Just recording on a tape recorder is of no use. టేప్ రికార్డులోనే ఉంటాయి. What is in a tape recorder remains in a tape recorder. కానీ రికార్డు ఇక్కడ కావాలి. But it should record here in the heart. అప్పుడే ఇది ఒక నెగిటివ్ మాదిరి ఉంటుంటాది. Only then it will be like a negative. ఈ నెగిటివ్ మన దగ్గర ఉంటే ఎప్పుడైనా ఏ కాలమైనా ఏ స్థానంలో అయినా కూడా తిరిగి దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. If the negative is with us, at any time, at any place, we can make prints out of it again. కేవలం టేప్ రికార్డులు చేసుకుంటే ఇది పోలోరాయిడ్ పిక్చర్ మాదిరి ఉంటుంది.
When we do it in a tape recorder, it will be like a Polaroid picture. ఇది ప్రయోజనం కాదు. This is useless. విద్యార్థులారా, Students, ఈ పెద్దలంతా వచ్చి బోధించేటువంటి విషయాలు, the subjects elders come and teach you. అనుభవకులంతా కూడా ఇచ్చేటువంటి ఆదేశాలు, The instructions given by the experienced ones హృదయాలను నింపుకోవాలి. must be filled into the heart. అందుకోసమని అప్పుడు అది నింపుకున్నప్పుడే మన జీవితం లోపల అవసరమైనప్పుడంతప్పుడు దాన్ని వినియోగించుకోవచ్చు. That's why when we store it in our heart, we can use it whenever the need arises in life. వినియోగించుకున్న అవసరాలంతా తీర్చుకోవచ్చును. By utilizing it, we can fulfill our needs. ఆనందాన్ని అందుకోవచ్చును. We can obtain bliss. కష్టమును ఎదుర్కోవచ్చును. Obstacles can be faced. ధైర్యంగా సాధించవచ్చును. We can courageously achieve. ఈ విధమైన యొక్క జీవితాన్ని మనం మున్ముందు అభివృద్ధి గావించుకున్నప్పుడే భారతదేశము ఎంత ఉన్నతమైన తెచ్చుకోరాగలదు. When we foster our lives in such a manner, India can attain great heights in future. అన్ని దేశముల కంటే భారతదేశం చాలా పవిత్రమైన. India is more sacred than all other nations. అన్ని దేశములు పవిత్రమే. All nations are indeed sacred. కానీ ఇది త్యాగ భూమి, యోగ భూమి, కర్మ భూమి. However, this is the land of sacrifice, spirituality and action. కానీ దురదృష్టవశాత్తు ఇతరులు మనం అనుసరించి దీన్ని కూడా నువ్వు భోగభూమిగా మార్చాలని ప్రయత్నిస్తున్నాం. But unfortunately, following others, we are trying to turn this land too into a land of pleasure and indulgence. మనకు భోగం అక్కర్లేదు. We don't need pleasure. త్యాగమే అవసరం. Sacrifice is what's necessary. కర్మనే అవసరము. Action alone is necessary. కర్మణ్యేవ అధికారస్య. కర్మనే నీ యొక్క అధికారం. Only action is your right. కర్మానుబంధీని మనిషిలోకి ఈ మనిషి లోకమంతా కర్మ చేతనే కట్టబడి ఉంటుండాలి. The world of people is bound by action. కాబట్టి మనం కర్మజీవులు కావాలి. Hence we must become people of action. కర్మ వీరులు కావాలి. We must become heroes of action. కర్మ ఫల త్యాగులు కావాలి. We must become renunciants of the fruits of actions. కనుక ఆ విధమైనటువంటి యొక్క దీంతో మీరు మున్ముందు దేశానికి తగినటువంటి యొక్క రీతిలో ఆదర్శాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. So, I hope and wish that you would be setting an ideal to the country in future. Blessing thus, I bring my discourse to a close.